ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ మధ్య కరుణాకర్ సుగుణ అనేటువంటి వ్యక్తి క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్నటువంటి బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అన్నటువంటి పుస్తకాన్ని ద్వితీయ ముద్రణగా 1,00,000 కాపీలు ప్రచురించారు. క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్నటువంటి బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అన్న పుస్తకాన్ని ఈయన గారు రాశారు. ఈయన క్రైస్తవుడుగా చిన్నప్పటి నుండి ఉన్నటువంటి వ్యక్తి హిందూయిజంలోకి తిరిగి వెళ్ళిపోయాను అంటూ తను ఇచ్చినటువంటి భారత్ టీవీ అనేటువంటి టీవీకి ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే మన మధ్యలో డాక్టర్ హేమలత గారు ఉన్నారు. ఆమె హైందవ్యంలో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చింది. ఆ విషయాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ హేమలత గారికి యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని నామంలో మీకు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. హేమలత గారు, ఈ కరుణాకర్ సుగుణ గారు ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బాల్యంలోనే రామాయణ మహాభారతాల పట్ల ఆకర్షితులైనట్లుగా, అందులో ఉన్నటువంటి విషయాలను చదివి అవి ఎంతో శ్రేష్టమైనవిగా భావించి తిరిగి హైందవ్యంలోకి వచ్చినట్లుగా చెప్పడం జరిగింది. ఆ విషయాల గురించి మీరేమైనా చెప్తారా? నాకు తెలిసినంత వరకు కరుణాకర్ సుగుణ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినట్టుగా, తర్వాత చిన్నప్పుడే ఆయనకి బైబిల్ గురించి వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు ఆయనకు కొన్ని సందేహాల్లాగా రావడము, ఆయనకు నచ్చని అంశాలు చాలా బైబిల్లో ఆయన చూడడము, దాని మీద పాస్టర్లతో నేను చర్చించినప్పుడు వారు నాకు సరైన ఆన్సర్లు ఇవ్వలేదు, నేను అక్కడ వారిచ్చిన సమాధానాలతో తృప్తి పడలేకపోయాను అన్నట్టుగా చెప్పడం అనేది సోషల్ మీడియాలో నేను చూశాను. కానీ ఏ పాస్టర్లను ఆయన అడిగారు, ఏ పాస్టర్లతో ఆయన చర్చించారు, ఏ క్వశ్చన్స్ని అడిగారు, వాళ్ళు ఏ క్వశ్చన్స్ చెప్పలేకపోయారు అన్న క్లారిటీ అయితే అతను ఇవ్వలేదు. ఒకటి. ఇంకొకటి, జనరల్గా మనం ఒక మతంలో ఉన్నప్పుడు వేరొక మతానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ మతంలో ఏం నచ్చింది అందుకు అది తెలియజేసి ఆ మతంలోకి నేను వెళుతున్నాను అని చెప్పడం అనేది చాలా సమంజసమైన విషయంగా ఉంటుంది. అలాగే నేను కూడా హైందవంలో నుంచి క్రిస్టియానిటీలోకి అంటే క్రైస్తవంలోకి క్రీస్తు ప్రభువుని ప్రేమించి ఆయన వెంబడించి వచ్చినప్పుడు నాకు క్రీస్తులో ఏం నచ్చింది అనే విషయాన్ని నేను చెప్పాను, కానీ హైందవంలో ఏం నచ్చలేదు అనే విషయాన్ని నేను చెప్పలేదు. ఎందుకంటే అనేకుల మనోభావాల్ని దెబ్బతీయటం అనేది లేదా బాధ పెట్టడం అనేది అది మంచి విషయంగా నేను భావించలేదు ఆ రోజుల్లో. అలాగే మన కరుణాకర్ సుగుణ ఈ అబ్బాయి కూడా అలా చేసుంటే బాగుండేది. హైందవంలో తనకి ఏం నచ్చిందో చెప్పి వచ్చుంటే అది చాలా పాజిటివ్గా చాలా మంచిగా ఉండేది. అతను హైందవంలో ఏం నచ్చింది అని చెప్పలేదు, హైందవంలో తను ఏ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పలేదు, లేదు విశిష్ట అద్వైతంలోకి వెళ్ళాడా, అద్వైతంలోకి వెళ్ళాడా, ద్వైతంలోకి వెళ్ళాడా అది చెప్పలేదు, వైదికుడు అయ్యాడా, వైష్ణవంలోకి వెళ్ళాడా, శైవంలోకి వెళ్ళాడా అది క్లారిటీ లేదు. లేకపోతే శివశక్తి ఆర్గనైజేషన్కి అతను అధ్యక్షుడిగా ఉన్నట్టు మాత్రం చిన్న మనకు సమాచారం అయితే తెలుస్తూ ఉంది. అలాగే హైందవంలో ఏ పుస్తకాలు చదివి ఏ రకంగా ప్రేరేపింపబడ్డాడు అనేది కూడా మనకు అతని క్లారిటీ ఇవ్వలేదు. ఇవన్నీ పక్కన పెడితే కరుణాకర్ సుగుణ గారు క్రైస్తవం నుండి హిందూ మతంలోకి వెళ్ళారు. క్రైస్తవ మతంలో తనకి ఏమేమి నచ్చలేదో అవన్నీ కూడా ఒక పుస్తకంగా రాసి క్రైస్తవ మత ప్రచారకులు అంటే ఆయనకి వాళ్ళ పాస్ట్ ఏమన్నా దాచిపెట్టాడేమో మనకు తెలియదు, ఆ దాచిపెట్టిన విషయాలు అని ఆయన గుర్తులుగా రాసుకొని దాన్ని 1,00,000 ప్రతులు వేసి ప్రజలకి తన బాధ అంతా చెప్పుకున్నాడు. చాలా సంతోషం. ఇప్పుడు బ్రదర్ కరుణాకర్ సుగుణని నేను ఒక విషయం ఆయనకి గుర్తు చేస్తున్నాను.
మీకు హైందవ మతంలో ఏమి నచ్చిందో, ఏ పుస్తకాన్ని మీరు ప్రామాణికంగా గైకొన్నారో, ఏ దేవుణ్ణి మీరు ఇష్ట దైవంగా స్వీకరించారో, ఇలా చేసి అక్కడికి ఎలా వెళ్ళారో, ఎందుకు వెళ్ళారో ఆ విషయాలన్నింటినీ కూడా ఆ కోణంలో కాస్త రీసెర్చ్, విమర్శనాత్మకంగా, పరిశీలనాత్మకంగా స్టడీ చేసి 1 కోటి ప్రతులు ప్రింట్ చేసి హెలికాప్టర్లో వెళ్ళి భారతదేశం అంతా పంచమని మా మనవి. 1 కోటి ప్రతులని ఎందుకు అంటున్నానంటే, ఆఫ్టర్ ఆల్ ఒక మైనారిటీ వర్గం 2.3% ఉన్న వారి మీద 1,00,000 ప్రతులు వేసినప్పుడు 80% ఉన్న వారి విషయాలు మాట్లాడేటప్పుడు, వేసేటప్పుడు అంతే ఘనంగా ఉండాలి కదా. ఒక భారత్ టుడే టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అక్కడ ఉన్నటువంటి యాంకరు కరుణాకర్ సుగుణ గారి గురించి మాట్లాడుతూ, ఈయన చిన్నప్పటి నుంచి రామాయణ, మహాభారతాలు ఇంకా ఇతరత్ర గ్రంథాలు హైందవంలో చదివి ఆకర్షితులయ్యారు అని చెప్పారనమాట. ఇక్కడ నేను కరుణాకర్ సుగుణ గారికి కొన్ని తెలియజేయాలనుకుంటున్నాను. లేదా అది అతనికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అవన్నీ వినడం అనేది జరిగింది కాబట్టి అతనికి ఈరోజు నేను కొత్తగా రామాయణ, మహాభారతాల గురించో వేదాల గురించో చెప్పనవసరం లేదు. మోరోవర్ అతని హిందూ ధర్మ ప్రతిష్టాన్ వారితో పాటు తిరుగుతూ ఉన్నది కూడా నేను ఇటీవల చూశాను. కాబట్టి అతనికి హైందవం మీద చాలా జ్ఞానం ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. అయినప్పటికీ నేను హిందువుగా పుట్టి పెరిగి ఒక వయసు వచ్చే వరకు హిందువుగానే ఉన్నాను. నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు బహుశా అతను మర్చిపోయి ఉండొచ్చు, ఒకసారి గుర్తు చేద్దాము. ఎందుకంటే క్రైస్తవంలో చాలా నచ్చలేదని అతను చెప్పాడు. మీరు కూడా ఇందాక చెప్పారు, ఈ పుస్తకానికి ఒక దీటైన సమాధానం మేము రాస్తున్నాము, దీన్ని మేము ఫ్రీగానే అందరికీ ఈ బుక్గా చేసి అందించదలుచుకున్నాము అని చెప్పారు మీరు. అలాగే ఇంకా చాలామంది కూడా ఈ పుస్తకం మీద డిబేట్ చేసి కరుణాకర్ సుగుణకి ఆన్సర్స్ చెప్తూ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఇంకా చాలామంది దీనికి పుస్తకం కూడా రాస్తున్నారు. కొంతమంది క్రైస్తవ ప్రచారకులు, అంటే వీళ్ళ భాషలో, సహోదరులు నా భాషలో, వాళ్ళు చెప్పారనమాట, అమ్మ మేము కూడా పుస్తకాలు రాస్తున్నాము, మేము కూడా దాన్ని ప్రచారంలో వాళ్ళు చేస్తున్న ప్రచారం లాంటిది మేము చేయాలని అనుకుంటున్నాము దీనికి దీటుగా అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఇప్పుడైతే మళ్ళీ దాని జోలికి వెళ్ళడం దలుచుకోలేదు, ఎలాగో మీరందరూ కొనసాగిస్తున్న కార్యక్రమమే కాబట్టి. నేను అతనికి రామాయణ, మహాభారత వేదాలలో అతను ఏమి శ్రేష్టంగా భావించాడో నాకు తెలియదు. కానీ ఏది శ్రేష్టత లేని సంగతులుగా కొన్ని ఉన్నాయో వాటిని అతను మర్చిపోయాడా, లేదా మరిచినట్టు ఏమైనా నటిస్తున్నాడా అనేది నాకు చిన్న సందేహం. ఆ విషయాలని కొంచెం నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఇప్పుడు నేను చెప్తున్న సంగతులన్నీ కూడా కరుణాకర్ సుగుణ గారు, పుట్టా సురేంద్రబాబు గారు చెప్పినట్టు వాళ్ళే బైబిల్లో పరిశోధించి కనుగొన్న విషయాలుగా ఈ పుస్తకాన్ని వాళ్ళు వేసి ఉండడం జరిగింది. అలాగే వాళ్ళు చెప్పుకుంటున్నారు కూడా. నేనైతే ఈ చెప్పబోతున్న విషయాలన్నీ కూడా నేను కూడా రామాయణం, మహాభారతం, వేదాలు అంతో ఇంతో చదివాను. నేను అవపోసన పట్టేశాను, చిన్నప్పటి నుంచి వాటినే చదువుకుంటూ వచ్చానని నేను చెప్పలేను, కానీ నాకు కూడా అంతో ఎంతో పరిజ్ఞానం అన్నది వాటి విషయంలో ఉంది. అలాగే నేను అనేకులు ప్రచురించినటువంటి పుస్తకాలను కూడా నేను చదివి ఉన్నాను. ఇప్పుడు రామాయణం తీసుకుందాం. ఒకటి రాముని పుట్టుక కావచ్చు, సీత వనవాసం కావచ్చు, రాముడు శూద్రుడు తపస్సు చేస్తున్నాడని వెళ్ళి శంభుకుణ్ణి చంపినటువంటి సంఘటన కావచ్చు, స్త్రీలను, అనార్య స్త్రీలను రాక్షసుల పేరుతో ఆ అరణ్యవాసం వెళ్ళినప్పుడు, లేదా యజ్ఞాలను కాపాడే పేరుతో వాళ్ళ ముక్కు చెవులు కొయ్యటమే కాకుండా వాళ్ళ స్థానాలను కూడా ఖండించినట్టుగా చెప్పబడుతున్న విషయం కావచ్చు, చెట్టు వెనక నుండి వాలి అనే వానరుణ్ణి అతని తమ్ముడు సుగ్రీవుణ్ణి సపోర్ట్ చేస్తూ వాలిని చంపిన విషయం కావచ్చు, విభీషణుడిని చేరదీసి రావణుణ్ణి చంపిన రాజనీతి కావచ్చు, పామరుని మాటకి ప్రామినెన్స్ ఇచ్చి గర్భిణి అయినటువంటి సొంత భార్యను సీతాదేవిని అడవుల్లో వదిలిపెట్టిన విషయం కావచ్చు,
అరణ్యవాసం చేస్తున్నాను, ఋషివాటికల్లో నివసిస్తాను అంటూ నారబట్టలు కట్టి విల్లంబులు ధరించి అనార్యుల పేరుతో, రాక్షసుల పేరుతో దస్యులను, అంటే ఆనాటి రాక్షస వాళ్ళని అనార్యులు అంటాం మనము, దస్యులు అంటాము, వారిని చంపినటువంటి సంఘటనలు కావచ్చు. ఇవన్నీ కూడా దేవుని యొక్క చేష్టలుగా, చాలా అత్యుత్తమైనవిగా సోదరుడు భావించాడా? అలాగే మహాభారతాన్ని తీసుకుంటే వేదవ్యాసుల వారు, పాండవులు వారి యొక్క జనన విశేషాలు, అలాగే శ్రీకృష్ణుని రాసక్రీడలు, అలాగే అంపశయ్య పైన భీష్ముడు స్త్రీలను తూలనాడినటువంటి విషయాలు, శ్రీకృష్ణుడు నడిపినటువంటి అధర్మ యుద్ధం, అదేంటంటే అబద్ధాలతో ద్రోణుణ్ణి, శిఖండి మూలంగా భీష్ముణ్ణి, నిరాయుధుల్ని చేసి కర్ణుణ్ణి, యుద్ధభూమిని వదిలి నీటి మడుగులో దాగి వైరాగ్యంగా ఉన్నటువంటి దుర్యోధనుని మాటలతో రెచ్చగొట్టి బయటకు లాగి తొడలు పగలగొట్టించి చంపిన వైనము, ఇవన్నీ బాగున్నాయా? మూలంలోనే లేదు, ఇది ప్రక్షిప్తము అని చెప్తున్నటువంటి భగవద్గీత విషయం ఏంటి? చావగా మిగిలిన యాదవులందరినీ, మౌసల పర్వంలో చూస్తాం ఈ సంఘటనని, చావగా మిగిలిన యాదవులందరినీ తుంగ తీసుకుని శ్రీకృష్ణుడు కోపంతో చెలరేగి కొట్టి చంపేసినాడని చెప్పినటువంటి విషయము. అలాగే మౌసల పర్వంలోనే మనం శ్రీకృష్ణుని భార్యలని దొంగలైన కిరాతకులు తీసుకొని వెళ్ళిపోవడం, దోచుకెళ్ళిపోవడం అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. అలాగే 24 శ్లోకాల భారతాన్ని 1,00,000 శ్లోకాలకి పెంచిన వైనము, అలాగే భీష్మ పర్వంలో 35 పద్యాలతో కనిపిస్తూ ఉన్నటువంటి భగవద్గీత 701 శ్లోకాలుగా ఉబ్బిపోవడము, ఇవన్నీ బాగున్నాయా? అలాగే ఇంకా వేదాల విషయం చూస్తే యజ్ఞాల పేరుతో సామాన్యుడు నోట మట్టి కొట్టి కుండల కొద్దీ నెయ్యి, ఇతరత్ర ఆహార పదార్థాలు బుగ్గిపాలు చేయటం, యజ్ఞ యాగాదుల పేరుతో పచ్చి బూతు శృంగారాలు నడపడం, అనార్యులనే పేరుతో దస్య జాతిని నిర్మూలన చేసినటువంటి యుద్ధోన్మాదం, యజ్ఞ బలులంటూ 100,000 పశువుల్ని వధించినటువంటి విషయం, శ్రేష్టం బలమంటూ బాణల కొద్ది తాగిన సురాపానం, వశీకరణ మంత్రాలు, చెరుపు చేసే ప్రార్థనలు, బ్రాహ్మణ ఆధిపత్యం, దానాల పేరుతో సమాజాన్ని చేసిన నిలువు దోపిడి, పచ్చి బూతు సంభాషణలు, దేవతల పేరుతో పెళ్లికి ముందే కన్యలను సోముడు, గంధర్వుడు, అగ్ని ఇటువంటి వారు అనుభవించిన తర్వాతే భర్త అయిన మగడు అయినటువంటి మగవానికి ఇవ్వడం, ఇవన్నీ బాగున్నాయా? ఏవి నచ్చి తమరు అక్కడికి వెళ్ళారో అది తెలియచేస్తే, కరుణాకర సుగుణ సోదరా, నువ్వు కానీ ఇలాంటి మళ్ళీ నువ్వు ఇందులో ఏది నచ్చింది, పోనీ ఇవి కాకపోతే ఇంక వేరే విషయాలు ఏం నచ్చాయో చెప్తే క్రైస్తవులందరూ కూడా ఆలోచించుకుంటారు. మాకేం నచ్చింది, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి సమాజం ఎలా ఉంది అనేది ఆలోచించుకుంటారని మీరు ఒక సహాయం చేసినట్టుంటుంది జనాలకని నేను భావిస్తున్నాను. మేడం, ఇంకొక ప్రశ్న. హైందవ దేవుళ్ళు బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటారని నేను కొందరు చెప్పగా విన్నాను. దీని విషయం మీరు ఏమంటారు? మీ అభిప్రాయం చెప్తారా? అవునండి, ఒక శ్లోకం ఉంది దీని గురించి, చెప్తాను. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, సమస్త జగత్తు దైవాధీనం, ఆ దైవం మంత్రాధీనం, ఆ మంత్రం బ్రాహ్మణాధీనం, అందువలన అట్టి బ్రాహ్మణుడే నాకు దైవం అని చెప్పబడింది అన్నమాట. దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు ఎందుకు పైనే ఇంకా ఉన్నారు. ఋగ్వేద కాలంలో వర్ణ వ్యవస్థ ఏర్పడినట్టుగా మనకి తెలుస్తూ ఉంటే, ఆ వేల సంవత్సరాల నుంచి ఇంకా అలా కొనసాగి ఈనాటికి కూడా ఈ వర్ణ వ్యవస్థ చట్రంలో కావచ్చు, కుల వ్యవస్థలో కావచ్చు, పై పొజిషన్, నెంబర్ 1 పొజిషన్ బ్రాహ్మణులే ఎందుకు ఉన్నారు, ఎందుకు దిగడం లేదు అనేది ఈ శ్లోకాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే శంకరాచార్యులు గారు కూడా ఒక మాట చెప్తారు. ఏమనంటే,
శంకరాచార్యులు వారు భగవద్గీతకు రాసినటువంటి భాష్యంలో బ్రాహ్మణత్వం సురక్షితంగా ఉన్నంత కాలం సనాతన ధర్మానికి హాని కలగదు. బ్రాహ్మణత్వానికి ఎప్పుడు హాని కలుగుతుందో, ఎప్పుడు నశిస్తుందో అప్పుడు సనాతన ధర్మం నశిస్తుంది అని చెప్పారన్నమాట. అంటే ఏంటి అర్థం? సనాతన ధర్మానికి బ్రాహ్మణత్వమే ఆధారం అన్నమాట. అంటే ఈ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణుడు అన్నవాడు ఉన్నంత వరకే సనాతన ధర్మం ఉంటుంది. కింద ఉన్న శూద్రులకి ఈ సనాతన ధర్మానికి సంబంధం లేదు. శూద్రుడు ఉన్నా ఊడినా సనాతన ధర్మానికి పెద్దగా పట్టింపు లేదు. అటువంటి హైందవ ధర్మంలోకి, అటువంటి హైందవ మతంలోకి కరుణాకర సుగుణ వెళ్ళాడు. బహుశా ఆయన బ్రాహ్మణో ఏమో నాకు తెలియదు. అంటే ఇప్పుడు శూద్రులకు ఏ ప్రాముఖ్యత లేదంటారా సనాతన ధర్మంలో? ఉంది, ఎందుకు లేదు? చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే వర్ణ వ్యవస్థలో 4 వర్ణాల వారు ఉన్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. పై 3 వర్ణాల వారికి సేవ చేయడమే శూద్రుల యొక్క, శూద్ర వర్ణపు యొక్క ఏకైక బాధ్యత అన్నమాట. అది ఇచ్చినటువంటి చాలా పెద్ద ఇంపార్టెన్సే కదా. మరి 3 వర్ణాల వాళ్ళు 3 కుర్చీలు వేసుకొని కూర్చుంటారు. శూద్రులు వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. ఇంకా పంచముల కథ చెప్పక్కర్లేదు. వారినైతే అంటరాని వారిగా, హీనాతిహీనంగా, చాలా జుగుప్సాకరమైనటువంటి పనులు వాళ్ళ చేత చేయించుకుంటూ వాళ్ళని ఈనాటికి వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నారు కదా. అది అందరికీ తెలిసిన విషయమే. మరి శూద్రులకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ చాలా గొప్పది కదా. అందరికీ పనిచేయవచ్చు అన్నటువంటి ఒక నినాదాన్ని బాగా చక్కగా ఆ రోజుల్లో శూద్రుడిని రుద్దినారనమాట వాళ్ళు. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను నేను. కౌటిల్యుడు ఏమని చెప్పాడంటే, శూద్రుడు యథా కామవధ్యుడు అని చెప్పాడు అనమాట. అంటే శూద్రుడిని ఇష్టానుసారంగా ఎవరైనా చంపచ్చు, తప్పు లేదు అని. దానికి ఏవో కొన్ని రీజన్స్ ఇస్తారనుకోండి, అది వేరు. ఇక్కడ మన రామాయణంలో ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకుంటే శూద్రుడి గతి ఏంటో మనకు తెలుస్తుంది. సనాతన ధర్మంలో ఒక బ్రాహ్మణుడు బాలుడు చనిపోయినాడని ఆ బ్రాహ్మణుడు వచ్చి సభా మధ్యలో నిలబడి రాముణ్ణి విమర్శిస్తాడు. విమర్శించినప్పుడు రాముడు కూడా అయ్యయ్యో అన్యాయం జరిగిపోయింది, ఇలాంటి సంఘటన ఎందుకు జరిగింది నా రాజ్యంలో అని పాపం చాలా బాధపడిపోతే, అక్కడికి వచ్చిన నారదుడు ఏం చెప్తాడంటే, నీ రాజ్యంలో చాలా ఘోరమైన ఒక సంఘటన జరిగింది, శూద్రుడు తపస్సు చేస్తున్నాడు, అందుకే ఈ బ్రాహ్మణ బాలుడు చనిపోయాడు అని చెప్తాడు అనమాట. అది వినిన వెంటనే శ్రీరామచంద్రుడు గబగబా వెళ్ళి అక్కడికి, బాబు నీ వర్ణం ఏది అని అడిగాడు. అయ్యా నేను అబద్ధం చెప్పను, నేను శూద్రుణ్ణి అని చెప్పాడు ఆయన. అతని పేరు శంభూకుడు, అతడు శూద్రవర్ణస్థుడు. వెంటనే కత్తి తీసుకొని అతని శిరస్సును ఖండించినట్టుగా రామాయణంలో చెప్పబడి ఉంది. అంటే తపస్సు చేసుకోవటానికి కూడా ఎటువంటి అర్హత లేని వర్ణంగా శూద్రవర్ణాన్ని ఆ రోజుల్లో తయారు చేసి పెట్టారు. ఇది అన్యాయమే కదా. మరి చిన్న అన్యాయం ఎట్టవుతుంది? మరి ఈ విషయాలన్నీ తెలిసి వెళ్ళాడు మన కరుణాకర సుగుణ, తెలియక వెళ్ళాడు, లేకపోతే వీటిని పెద్ద సీరియస్గా ఆలోచించలేదేమో. ఎందుకంటే బైబిల్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు కదా, అప్పుడు ఇవన్నీ కూడా పెద్దగా పట్టింపులోకి వచ్చినట్లేవు. ఇక మీదట ఆలోచిస్తాడులేండి. మరొక ప్రశ్న అంటే, హైందవ ధర్మం గురించి ప్రముఖులు నిర్వచించిన హైందవ ధర్మాన్ని లేకపోతే సనాతన ధర్మాన్ని వారు నిర్వచించినటువంటి నిర్వచనాలు 1-2 ఏమైనా చెప్తారా? తప్పకుండా చెప్తానండి. అందులో మొదటిదిగా మన ప్రీతమ జవహర్లాల్ నెహ్రూ గారు, మన ప్రధాన మంత్రి, ఆయన ఏం చెప్పారంటే తన పుస్తకం డిస్కవరీ ఆఫ్ ఇండియాలో పేజ్ నెంబర్ 17లో ఉంది ఇది. హిందూయిజం as a faith is vague, amorphous, many-sided, all things to man. It is hardly possible to define it or indeed to say definitely whether it is a religion or not in the usual sense of the word
In its present form and even in the past, it embraces many beliefs and practices from the highest to the lowest, often opposed to or contradicting each other అని చెప్పారు. దీని తెలుగు చెప్తాను. హిందూ మతం విశ్వాసపరంగా అనిశ్చితమైనది, రూపరహితమైనది, ఎవరి స్థాయికి సరిపడిన విశ్వాసాలను వారికి అందిస్తుంది. దీని మతము అని నిర్వచించుటకు వీలు లేదు. కష్టసాధ్యం కూడాను. ఇప్పుడున్న స్థితిలోనూ గత పరిస్థితులలోనూ ఇది అనేక నమ్మకాలు, ఆచారాలు కలిగి శిఖరాగ్ర భావనల నుండి నిమ్న భావ సముదాయం వరకు పరస్పర వైరుధ్యాలను కలిగి ఉన్నది అని చెప్పారన్నమాట. ఇది ఎవరో చెప్పింది కాదు, మన భారతదేశానికి ప్రముఖంగాను ఇప్పటికీ చాలా గొప్పగా మనం చెప్పుకునేటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినటువంటి మాట. అలాగే డాక్టర్ ఎస్వి సత్యనారాయణ గారు తను రాసినటువంటి ఒక ఆర్టికల్, భారతదేశంలో కులం మతం అనే ఆర్టికల్లో ఈ నిర్వచనాన్ని ఇచ్చారు. ఈ ఆర్టికల్ని మీరు ఇప్పుడు కూడా కావాలంటే చూడొచ్చు. భారతదేశంలో మతము అనే పుస్తకంలో ఉందన్నమాట ఈ ఆర్టికల్. అందులో అతను ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, ఇప్పుడు హిందూ మతంగా పిలువబడుతున్న మతము ఏమిటి అని ప్రశ్నించుకుంటే, ఇది కొన్ని మతాల వికృత విచిత్ర సమ్మేళనం. అందులో శైవం, వైష్ణవం, శాక్తేయం, బౌద్ధం, జైనం మొదలైన అనేక విభిన్న మతాల చిత్రాతి చిత్రంగా కలిసి ఉన్నాయి. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అన్నీ ఒక చోట చేరాయి. వేద ప్రామాణికతను అంగీకరించే మతాలు, నిరాకరించే మతాలు కలిపి 33 కోట్ల దేవతల మూకుమ్మడి అనుయాయుల సంయుక్త వేదికగా రూపొందిన సంకర మతం హిందూ మతం. పుట్టు మొదలుకొని చావు దాకా కర్మకాండలు, పాపపుణ్యాలు, స్వర్గ నరకాలు, మూఢాచారాలు, పూజా పునస్కారాలు ఈ మతానికి పట్టుకొమ్మలు అంటూ చెప్పారన్నమాట. అంటే ఏంటి, హిందూ మతంలో ఒక స్పష్టత లేదు, అనిర్దిష్టత ఉంది అని చక్కగా చెప్పారు. మరి ఒక స్పష్టత ఏర్పడిన తర్వాత కదా ఎక్కడికైనా వెళ్ళగలం, ఉండగలం. ఏ స్పష్టత లేని చోట ఎవరైనా వెళ్ళి ఉంటున్నారు అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అదర్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయేమో అని కూడా ఎదుటివాడు ఆలోచించే ఆస్కారం ఉంటుంది. సరే మేడం, ఇంకొక ప్రశ్న. క్రీస్తుని గురించి స్వామి వివేకానంద గారు చాలా ఉన్నతంగాను గొప్పగా చాలా సందర్భాల్లో మాట్లాడినట్లుగా మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? హైందవ మతంలో క్రీస్తుని గురించి అత్యంత ఉన్నతంగా చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. అందులో స్వామి వివేకానంద అగ్రగణ్యుడు అని చెప్పచ్చు. నాకు నా విద్యార్థి జీవితం నుంచి కూడా స్వామి వివేకానంద అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనకి భక్తి ఉంది, ఆయన ఆస్తికుడు. కానీ అట్ ది సేమ్ టైం దేశాన్ని కూడా ఆయన చాలా ప్రేమించాడు, భారతీయుల్ని కూడా చాలా ప్రేమించాడు. భారతదేశంలో ఆ రోజున్న పేదరికాన్ని చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సంఘటనలు ఆయన జీవిత చరిత్రలో మనం అనేకం చూస్తామన్నమాట. దేశాన్ని మన దేవుడు కూడా ఏం చెప్పాడు, తప్పకుండా దేశీయుల కొరకు, దేశాన్ని పరిపాలించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మన ప్రభు మనకు నేర్పినటువంటి సూత్రం అదే. కాబట్టి వివేకానంద స్వామి నిజంగా కూడా నాకు ఆయన చెప్పినటువంటి ఒక 2-3 మాటలు మీకు చెప్తాను నేను. ఎంత చక్కటి మాటలు అంటే అసలు ఏ క్రైస్తవుడు విన్నా వాడి శరీరం పులకిస్తుందండి ఆ మాటలు. ఆయన ఎప్పుడూ ఒక బ్యాగ్ వేసుకొని ఉండేవాళ్ళంట, ఒక సంచి. అందులో ఎప్పుడూ కూడా ఒక భగవద్గీత పుస్తకం ఒకటి, క్రీస్తు అనుకరణ అంటే ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఆ పుస్తకాన్ని ఉంచుకొని ఉండేవాళ్ళంట. ఆయన చేతిలో కమండలము, ఒక చేతిలో కర్ర పెట్టుకొని తిరిగేవాళ్ళంట. చూడండి, ఆయన గీతతో పాటు ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రైస్ట్కి సంబంధించిన పుస్తకాన్ని కూడా ఆయనతో పాటు తను వెళ్ళిన ప్రచోటికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళంట. ఆయన ఇప్పుడు హిందువా క్రైస్తవుడా అని మనం మాట్లాడటం లేదు.
క్రీస్తుని ప్రేమించిన వారిలో ఆయన ఒకరు. ఆయన తన జీవిత చరిత్రలో 2వ భాగంలో పేజీ నెంబరు 17లో ఈ మాటలు చెప్పారనమాట. ఏమనంటే, నేను కూడా పాలస్తీనాలో క్రీస్తుతో కలిసి జీవించి ఉంటే ఆయన పాదాలను కన్నీటితో కాదు కానీ నా హృదయ రుధిరముతో కడిగేవాణ్ణి అంటాడు. అసలు ఎంత అత్యున్నతమైన గౌరవము ప్రభు పట్ల ఆయన చూపించినటువంటి ఆ గౌరవము, విశ్వాసం ఎంత గొప్పది కదా. ఇంకొక మాట కూడా, యేసు క్రీస్తు శీల సౌందర్యాన్ని చూడలేని హిందువుని చూసి నేను జాలి పడతాను అన్నాడు. బహుశా ఇలాంటి పుస్తకాలు రాసే వాళ్ళందరికీ అదొక చెన్నాకోలు దెబ్బ అనుకుంటా. నేను మరొకసారి చెప్తాను, యేసు క్రీస్తు శీల సౌందర్యాన్ని అవలోకించలేని అనుంది, నేను చూడలేని అని చిన్న తర్జుమా చేశా అక్కడ. హిందువుని చూసి నేను జాలి పడతాను. మనిషి తనను తాను అధికంగా చూసుకుంటున్న కొద్దీ తన సాటి వారిని, తోటి వారిని అంతహీనంగా చూస్తాడు అనే మాట. లేవండి మేల్కొనండి వివేకానంద మహోపన్యాసాల రచనల సమాహారము అని 10 పుస్తకాలు ఉన్నాయి. అందులో 5వ భాగంలో పేజీ నెంబర్ 154లో ఈ మాటలు ఉన్నాయన్నమాట. చెప్తున్నారు, హిందువులు ఎవరైతే యేసుక్రీస్తు శీల సౌందర్యాన్ని గమనించలేకపోతే అది అలాంటి హిందువుని చూసి నేను జాలి పడతాను అని చెప్తున్నారు ఆయన. ఇది ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. ఆయన ఒక మాట చెప్తారు, ఇది కూడా ఆ లేవండి మేల్కొనండి పుస్తకాలు 10లో 5వ భాగంలో నుంచే తీసుకున్నాను. దీన్ని కూడా పేజ్ నెంబర్ 126. నక్కలకు బొరియలున్నాయి, గాలిలో విహరించే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ ఈశ్వర పుత్రుడికి తలదాచుకోవటానికి చోటు లేదు. మోక్ష మార్గం అదే అని జీసస్ చెప్పారు. అతడు మరో మార్గాన్ని సూచించలేదు. కాషాయాంబరాలు ధరించి భస్మం పూసుకున్న మేమలాంటి స్థితిని చేరలేదని అంగీకరిస్తాం. నేను నాది అనే మమకారం ఇంకా ఉంది. మనకు ఆస్తిపాస్తులు, ధనం, ఐశ్వర్యం కావాలి. మనకు దుఃఖం కలుగుగాక. మన అశక్తతను అంగీకరించటం మేలు, కానీ ఆ జగద్గురువును అవమానించకుండా ఉందాంగాక. అయ్యా, క్రైస్తవాన్ని, క్రీస్తుని నానా దుర్భాషలాడే మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ స్వామి వివేకానంద చూడండి ఎలాంటి మాటల్ని ఎంత గౌరవంగా, ఎంత మన్ననతో దాన్ని వచిస్తున్నారో ఆలోచిస్తే. ఆయన క్రైస్తవుల్ని పలు సందర్భాల్లో ఆయన విమర్శించి కూడా ఉన్నారు. అయినప్పటికీ క్రీస్తు గురించి ఆయన చూపిన మర్యాదకి నిజంగా వివేకానంద స్వామికి మనసా నమస్కరిస్తున్నాను. మేడం, ఇంకొక ప్రశ్న. బైబిల్లో ఉన్నది చూపించకపోయినా, లేనిది ఉన్నట్లు చూపినా అది రాజ్యాంగ విరుద్ధమని, క్రైస్తవులు అలా చేస్తున్నారని, క్రైస్తవులు చేసేటువంటి ఒక పన్నాగమని ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా? ఇప్పుడు మీరు అన్నది అంటే బైబిల్లో వీళ్ళు చాలా విషయాలు దాచేసి ఏదేదో చెప్పేస్తున్నారు, అంటే జనాల్ని మతం మార్చడం కొరకే, అదే పన్నాగము అన్నట్టుగా స్టేట్మెంట్ ఉందన్నమాట. ఆ విషయాన్ని ఈ పుస్తకంలో పదే వాళ్ళు చెప్పడం అనేది మనం చూస్తాం ఈ పుస్తకాన్ని చదివితే. నా ప్రశ్న ఏంటంటే, క్రైస్తవ మత ప్రచారకులు అని వాళ్ళు ఎవరినైతే అంటున్నారో వాళ్ళని మనము పాస్టర్స్ అని, క్రైస్తవ సహోదరులని మనం అంటాం. వాళ్ళు చర్చిలో వాళ్ళ విశ్వాసులకి బోధించేటప్పుడు లేదా ఇతరులతో ప్రభువుని గురించి మాట్లాడేటప్పుడు ఏమి అవసరమో ఆ కంటెక్స్ట్ను బట్టి చెప్తారు. అంతేగాని అదేదో టెక్స్ట్ రీడింగ్ కాదు కదా. టెక్స్ట్ రీడింగ్ కాదు, మంది పారాయణం కాదు. మనం బైబిల్ని తీసుకొని మొదటి మాట నుంచి చివరి మాట వరకు పారాయణం అనేది చెయ్యం మనం. మన చర్చిల్లో ప్రతి ఆదివారం కావచ్చు లేదా ఇతరత్ర వారాల్లో ఒక రోజు 2 రోజుల్లో ప్రార్థనా దినాల్లో కొన్ని విషయాంశాలను తీసుకొని వాటిని బోధించడం అనేది జరుగుతుంది.
సో ఎదురుగా కూర్చున్నటువంటి విశ్వాస స్థాయిని బట్టి లేదా మనతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి యొక్క స్థాయిని బట్టి ఆ కంటెక్స్ట్ని బట్టి మనం చెప్తాం. కానీ పుట్టా సురేంద్ర బాబు గారు లేదా కరుణాకర్ సుగుణ గారు సెట్ చేసినటువంటి సిలబస్ని పెట్టుకొని మనం మాట్లాడం, అది మనకు అవసరం లేదు. వీళ్ళు మనకి సిలబస్ ఇస్తే వీళ్ళు సిలబస్ ప్రకారం మనం మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. ఒకటి. రెండు, జనరల్గా ఎవరి గురించన్నా మనం మాట్లాడుకునేటప్పుడు ముందు మంచిగా మాట్లాడతాం, చెడు మాట్లాడం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా చనిపోయినప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తిరిగి వస్తూనో అక్కడ కూర్చున్నప్పుడు చాలా మంచి వ్యక్తి అండి, వెళ్ళిపోయాడు అని అంటాం. కానీ వాడికి గతంలో ఉండే బొక్కలన్నీ వెతికి అక్కడ ఎవరు మాట్లాడరు, అటు పిచ్చి మాటలు ఎవరు మాట్లాడరు. అదే భారతీయ సంస్కారం. ఎదుటి వ్యక్తిని గురించి మంచి మాట్లాడుకోవటమే భారతీయ సంస్కారం. ఆ సంస్కారాన్ని పక్కన పెట్టి కొన్ని ఏళ్ళు క్రైస్తవుడిగా జీవించినటువంటి సోదరుడు కరుణాకర్ సుగుణ ఈరోజు ఈ పుస్తకం రాయడం, పంచడం, ఇలా చేయడం అంతా కూడా అతని సంస్కార రాహిత్యమైన గుణాన్ని మాత్రమే సూచిస్తూ ఉంది. సరే, ఎలాగూ కంటెక్స్ట్ వచ్చింది కాబట్టి నేను ఈ విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. హైందవ మతంలో కూడా, లేదా ఇలా చెప్పొచ్చు, హిందూ ధర్మ ప్రచారకులు లేదా హిందూ పురాణ ప్రచారకులు, వీళ్ళు కూడా హిందూ మతం గురించి మాట్లాడేటప్పుడు లేదా హిందూ ధర్మం గురించి మాట్లాడేటప్పుడు లేదా వారు చెప్తూ ఉన్నటువంటి పురాణాన్ని కానీ ఇతిహాసాలను గురించి మాట్లాడేటప్పుడు అక్కడ జనానికి ఎంత అవసరమో వాళ్ళని సరైన మార్గంలో నడపడానికి, సన్మార్గంలో నడపడానికి ఎంత అవసరమో అదే చెప్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి లోతుపాతుల్ని, చెప్పకూడని విషయాలని తీసుకొని వాటిని భూతద్దంలో చూపించి ఆవిడ చెప్పడు. అదే విమర్శనాత్మక దృష్టితో చూసేవాడైతే వాటిని చూస్తాడు. ఒక పురాణ ప్రవచనాలు చేసేవాళ్ళు ఆ దృష్టితో దాన్ని చూడరు, ఆ దృష్టితో ప్రవచించరు. మరి అక్కడ ఒక రూలు, ఇక్కడ ఒక రూలా? దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. మహాభారతంలో కానీ భాగవతంలో కానీ రాధాదేవి అనే ఒక క్యారెక్టర్ గురించి అస్సలు లేదు. మనం శ్రీకృష్ణుల వారి జీవితంలో రాధాదేవి ఆయనకి ఉత్తమ ప్రేయస్గా మనం చెప్పుకుంటున్నాం. ఇస్కాన్ వాళ్ళైతే రాధా కృష్ణ ఆ భక్తే వాళ్ళది. మరి లేని రాధని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వాళ్ళు? ఇంకేదో పుస్తకంలో ఉందంటారా? కానీ ఆధారం ఏంటి? మహాభారతం భాగవతమే కదా, అది లేనిది క్రియేట్ చేసినట్టే కదా. ఒకటి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. మనం మౌసల పర్వం అని ఒకటి ఉంది. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అందులో మౌసల పర్వం అనేది ఒక పర్వం ఉంది. ఆ పర్వంలో శ్రీకృష్ణుల వారు, బలరాముల వారు, అలాగే ద్వారకా నగరంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక జాతర చేయటానికి సముద్ర తీరానికి వెళతారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ చక్కగా మద్యాన్ని పుచ్చుకొని మాంసభక్షములు భుజించి మాటాగా వచ్చి ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోతారు. ఇది వచ్చి గాంధారి శాపము, మునుల శాపము అని చెప్తారు. ఇప్పుడు నేను అవన్నీ వర్ణిస్తే ఏమవుతుందంటే నేను ఒక పురాణ ప్రవచనం చేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను టూకీగా 1-2 మాటలుగా దాన్ని చెప్తున్నాను. వాళ్ళు ఎందుకు కొట్టుకు చచ్చిపోయారు అని అంటే శాపాలు అనే విషయాన్ని చెప్తున్నారు అక్కడ. మిగిలిన వారిలో అంటే బతికి ఉన్న వారిలో కొంతమంది బతికి ఉన్న వాళ్ళని చూసి కోపోద్రిక్తుడై శ్రీకృష్ణుడు తుంగ తీసుకొని వాళ్ళని కూడా కొట్టి చంపేస్తాడు. చంపేసిన తర్వాత శ్రీకృష్ణుల వారు వెళ్ళి ఒక చెట్టు వెనకాల పడుకుంటారు. ఆయన బొటని వేలు ఆడడం చూసి అదేదో లేడిగా భ్రమించి ఒక బోయేవాడు బాణం వేస్తే ఆయన బొటని వేలుకు తగిలి శ్రీకృష్ణుల వారు కూడా మరణించినట్టుగా మహాభారతంలో చెప్తున్నారు. అప్పటికే బలరాముల వారు కూడా యోగం చేస్తూ తన ప్రాణాన్ని వదిలిపెట్టుకున్నట్టుగా కూడా చెప్తున్నారు.
ఇదంతా జరిగిన తర్వాత అర్జునుడికి ఒక సందేశం వెళుతుంది, నువ్వు వచ్చి ద్వారకా నగరంలో మిగిలి ఉన్న వారిని కాపాడు అన్న సందేశాన్ని వార్తాహరుడితో పంపడం జరుగుతుంది. అప్పుడు అర్జునుడు వచ్చి ద్వారకా నగరానికి వచ్చి మిగిలి ఉన్న స్త్రీలను, వృద్ధులను, ఇతరత్ర బ్రాహ్మణులను అందరినీ తీసుకొని ద్వారకా నగరాన్ని వదిలి వెళ్ళిపోతూ మార్గ మధ్యంలో పంచవటం అనే చోట విడిది చేస్తాడనమాట. ఆ విడిది మీద కిరాతకులు వచ్చి పడి ఇక్కడ యదువంశపు స్త్రీలందరూ ఉన్నారు కదా, అక్కడ శ్రీకృష్ణుని భార్యలు అందరూ వారి మీద ఉన్నట్టు నగానట్రా ఒలుచుకుంటూ ఆ స్త్రీలను కూడా పట్టుకెళ్ళిపోయారంట. మరి పురాణ ప్రవచనం చేసేవాడు ఎలా చెప్తాడు? అయ్యా శ్రీకృష్ణుల భార్యలు దొంగలు ఎత్తుకుపోయారు అని చెప్తాడా? వారికి కాపుగా ఉన్న అర్జునుడు అక్షయ తూణీరం ఖాళీ అయిపోయింది, గాంధీవం పనిచేయలేదు, బాణాలు వెళ్ళి వాళ్ళకి తగలేదు, ఇలా చెప్పడు కదా. ఇలా చెప్పడు. ఏమని చెప్తాడు? విధి వక్రించింది, విధివసాన ఇలాంటివన్నీ జరిగాయి ఆ రోజున అని చెప్పి ఊరుకుంటాడు. మరి మనం సిలబస్ రాసిచ్చి నువ్వు ఇవన్నీ చెప్పు అని మనం చెప్పం కదా. అలా చెప్పడం అనేది సంస్కారం కాదు. కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మంచిని బోధిస్తాం, కానీ కన్ఫ్యూజ్ చేసేవి లేదా ఆ మనిషి అర్థం చేసుకోలేని స్థాయిలో ఉన్న వాటిని చెప్పడం జరగదు. ఈ విషయాన్ని కరుణాకర్ సుగుణ గారు ఆయనతో ఉన్నటువంటి మహామేధావి, ఈ పుస్తకం వెనకాల ఉన్నటువంటి మహామేధావి పుట్టా సురేంద్రబాబు గారు అర్థం చేసుకొని సామాన్య జనానికి ఏం కావాలో అది ఇవ్వడానికి క్రైస్తవ ప్రచారకులుగా మీరు చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవ పాస్టర్లు, గురువులు, సహోదరులు వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. మీ జోక్యం వాళ్ళకి అవసరం లేదు అనేది మీరు గ్రహిస్తే మంచిది. థ్యాంక్ యూ మేడం. మీ అమూల్యమైనటువంటి సందేశాలు మా స్టూడియోకి వచ్చి ఈ పుస్తకం పైన, బైబిల్ దేవుని నిజ స్వరూపాలు అన్నటువంటి పుస్తకం పైన మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వీరు ఒక విషయం వారి మనసులో ఉంటే బాగుండేది, క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్నా అన్న మాటను వీరు రాశారు. నిజానికి క్రైస్తవ ప్రచారకులు ఏది దాచిపెట్టరు, బైబిల్లో ఉన్న అన్ని విషయాలు చెప్తారు. బహుశా ఈ రచయిత, వీరి వెనకాల ఉన్నటువంటి వారు ఆ విషయాలను వినలేదేమో క్రైస్తవ బోధకులు చెప్తుండగా, వాటిపైన ఏ విషయాలైతే వీళ్ళు కాంట్రడిక్షన్స్గా లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి అసంబద్ధాలుగా వ్యక్తీకరించారో వాటన్నిటికీ ఆల్రెడీ ఆన్సర్స్ క్రైస్తవ పండితులు ఇచ్చారు. వాటిని తెలుసుకొని రాస్తే బాగుండేది. దానికి మారుగా వారి గ్రంథాల్లో ఉన్నటువంటి వారి ప్రవచనకారులు దాచిపెడుతున్నటువంటి విషయాలు కూడా ఒకసారి గమనిస్తే బాగుంటుందని ఆశిస్తూ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.